హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దక్షి కెనడా బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. వితౌట్ ఐఎల్స్, వితౌట్ పిఆర్ కెనడాకి ఇమిగ్రేషన్ అండ్ వర్క్ పర్మిట్ ఎలా రావచ్చు అని చెప్పి, దట్ టు ఇట్స్ విత్ ఇన్ 15 days ఆఫ్ టైమ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, సో ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనడాకి ఇమిగ్రెంట్ అవ్వాలంటే, అంటే రావాలనుకుంటే ఆన్ వర్క్ పర్మిట్ పైన, సో నార్మల్గా వచ్చేసి ఆప్షన్స్ అనేది స్టడీ అయినా చేస్తుండాలి, ఎంఎస్ అయినా చేస్తుండాలి, లేదంటే ఏమైనా స్పాన్సర్ అయినా ఇచ్చి ఉండాలి, లేదంటే విజిటింగ్గా వచ్చేసి ఏదైనా చేసే వేరే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఐటమ్స్ అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ యాజ్ వెల్ as కామెంట్ సెక్షన్లో కూడా 2 to 3 మెంబర్స్ అండ్ ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. So the only option without an IELTS, without PR, for very fast processing in Canada visa processing, the only option is Global Talent Stream work permit అండి. సో ఈ వీడియోలో గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ వర్క్ పర్మిట్ అసలు ఏంటి, అది ఎప్పుడు లాంచ్ చేశారు, సో ఇంత ఫాస్ట్గా ఇమిగ్రేషన్ ఎంత ఫాస్ట్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ ఇన్ 15 days యు ఆర్ రెడీ టు ఫ్లై టు కెనడా. సో ఇది ఎలా అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కమింగ్ టు గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ అనేది 2017లో కెనడియన్ ఇమిగ్రేషన్ దే స్టార్టెడ్ లైక్ టెంపరీ బేసిస్, అంటే ఇట్స్ లైక్ ప్యూర్లీ ఎంప్లాయర్ స్పెసిఫిక్ బేసిస్. ఎగ్జాంపుల్, ఎంప్లాయర్ అనేవాళ్ళు ఒక సర్టైన్ ప్రాజెక్ట్కి, సో దే వాంట్ సమ్ క్యాండిడేట్, అంటే క్యాండిడేట్స్ నాకు ఫర్ ప్రాజెక్ట్కి నాకు ఆ క్యాండిడేట్స్ కావాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ క్యాండిడేట్స్ అంటే లేరు, ఆ పర్టికులర్ స్కిల్ సెట్ పైన ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు లేరు అన్నప్పుడు, సో దే కెన్ రిక్వెస్ట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి దే కెన్ పుట్ ఆన్ ద డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత దే హ్యావ్ సమ్ స్టెమ్ ప్రోగ్రామింగ్, అంటే స్టెమ్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కావాలని రిక్వెస్ట్ పెడితే, సో ఆ క్యాండిడేట్స్ని దే కెన్ గెట్ ఇట్, అంటే బయట అపార్ట్ ఫ్రమ్ కెనడా త్రూ ఇంటర్నేషనల్ దే కెన్ గెట్ ద క్యాండిడేట్స్, అంటే క్యాండిడేట్స్ మనం దే కెన్ గెట్ అండ్ దే కెన్ వర్క్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో ఇది టెంపరీగా స్టార్ట్ చేశారు, బట్ హ్యూజ్ రెస్పాన్స్ రావడం వల్ల అది పర్మనెంట్గా చేశారు. సో నవ్ ఆల్సో ద గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ చెప్పినట్టే ఇట్స్ లైక్ పర్మనెంట్. సో అసలు ఏంటి గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ అంటే, ఇట్స్ లైక్ ప్యూర్లీ ఎంప్లాయర్ బేసిస్ అండి. ఇక్కడ ఏమంటే ఎల్ఎంఐ డాక్యుమెంట్స్ ప్లస్ వర్క్ పర్మిట్ అప్లికేషన్స్ అనేది మెయిన్ టర్మ్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఎల్ఎంఐ డాక్యుమెంట్ అంటే ఇట్స్ లైక్ లేబర్ అసెస్మెంట్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వర్క్ పర్మిట్ అప్లికేషన్కి మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ రిక్వెస్ట్ చేయాలి గవర్నమెంట్కి టు గెట్ ద ఎల్ఎంఐ డాక్యుమెంట్. సో బిఫోర్ స్టెప్స్కి వెళ్ళేటప్పుడు అసలు దీనిలో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, మనం ఎలిజిబుల్ అవుతామా ఈ గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్కి, సో ఏ కేటగిరీ కిందకి మన స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూద్దాం. యాక్చువల్గా అయితే 2 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ, కేటగిరీ ఏ, కేటగిరీ బి అన్నట్టు. సో కేటగిరీ ఏ అనేది ఇట్స్ ప్యూర్లీ ఫర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టరేట్స్, సైంటిస్ట్ వాళ్ళ కిందకి వస్తుంది. ఇట్స్ లైక్ కేటగిరీ ఏ వాళ్ళకి ఇట్స్ ప్యూర్లీ డిఫరెంట్ ప్రాసెస్ అన్నట్టు. ఇట్స్ లైక్ ఫర్ సైంటిస్ట్ కానీ, ఇట్స్ ఫర్ స్పేస్ సంబంధించింది కానీ, ఇట్ మే బి డాక్టర్ రీసెర్చ్, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్పేస్ ఆర్ ఎల్స్ ఇన్ ద గవర్నమెంట్ వన్, ఇట్ మే బి ఇన్ ద డాక్టర్ సెక్టర్స్ యాజ్ వెల్. సో వీళ్ళనందరినీ కేటగిరీ ఏ కిందకి తీసుకొచ్చారు. కేటగిరీ బి అంటే దీంట్లో మళ్ళీ సర్టెన్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇట్ మే బి సర్టెన్ సబ్ ఎన్ఓసి కోడ్స్ ఉంటాయి. సో ఈచ్ కోడ్కి ఒక స్పెసిఫిక్ కేటగిరీ మెన్షన్ చేస్తారు. ఇట్స్ లైక్ డొమైన్గా మెన్షన్ చేస్తారు. సో ఈ వీడియో ఎండింగ్లో I can display the list of NOC codes. సో మీరు చూడొచ్చు ఈ కోడ్ కిందకి మీకున్న స్కిల్ సెట్కి విచ్ యూ కెన్ ఫాల్స్, అంటే మీరు ఏ ఎన్ఓసి కోడ్కి యు ఆర్ ఎలిజిబుల్ అని. సో ఎగ్జాంపుల్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళకి కానీ, ఇట్ మే బీ లైక్ మల్టీమీడియా సైడ్, బ్యాంకింగ్ సెక్టార్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి దే గివ్ ఎస్ లైక్ 1 NOC కోడ్స్ అనేసి ఇచ్చారు. సో ఈ ఎన్ఓసి కోడ్స్కి దే ఆర్ రెడీ టు ఎలిజిబుల్ అండ్ ఆ కేటగిరీ బికి వాళ్ళు వర్క్ పర్మిట్ రిక్వెస్ట్ పెట్టచ్చు. సో నౌ లెట్ us థింక్ ఈ గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్కి ఒక కంపెనీ, ఒక ఎంప్లాయర్, ఎగ్జాంపుల్ దే చూస్ ఒక క్యాండిడేట్ని చూస్ చేసుకున్నారు. దే కెన్ ఫీల్ ఈ క్యాండిడేట్ నాకు చాలా అవసరం,
ఫర్ దేర్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో దే కెన్ సర్చ్ ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన స్కిల్ సెట్. ఎగ్జాంపుల్ మనం ఒక ఐటీలోనే ఒక స్కిల్ సెట్ సమ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద స్కిల్ సెట్, పర్టికులర్ స్కిల్ సెట్. సో ఎక్స్ స్కిల్ సెట్ వాళ్ళని తీసుకోవాలన్నప్పుడు ఆ స్కిల్ సెట్ వాళ్ళు ఇక్కడ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ ఆఫర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ టు ద క్యాండిడేట్. సో వన్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ని ఆఫర్ చేసిన తర్వాత ఇఫ్ క్యాండిడేట్ యాక్సెప్ట్స్ ఇట్, సో ఆ క్యాండిడేట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఎ టెంపరీ వర్క్ పర్మిట్ బేసిస్ పైన యాక్సెప్ట్ చేసినప్పుడు దే ఆర్ రెడీ టు గో ఫర్ ఎ వీసా ప్రాసెసింగ్. సో ఇప్పుడు ఈ వీసా ప్రాసెసింగ్ అనే స్టెప్స్ అనేది దానికి ముందు యాక్సెప్ట్ చేసేంత వరకు ఆఫర్ అనేది ఇట్స్ లైక్ సేమ్ ప్రొసీజర్. హౌ మీరు ఎలా కంపెనీకి ఎలా రిక్వెస్ట్ అది ఇట్ మేబీ అప్లై చేసి ఇంటర్వ్యూ రౌండ్స్ అని క్వాలిఫై చేస్తారు, దెన్ యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద ఆఫర్. సో అంటిల్ ద యాక్సెప్ట్ ఆఫర్ ఇట్స్ లైక్ కామన్, మీకు తెలిసిన ప్రొసీజర్స్. సో ఆఫ్టర్ యాక్సెప్టింగ్ దన్ ఆఫర్ వాట్ ఆర్ ద స్టెప్స్ అని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే వన్స్ మీరు యాక్సెప్ట్ చేసిన ఆఫర్ అయిన తర్వాత దే కెన్ అటాచ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆఫర్ ప్లస్ దే కెన్ అటాచ్ యువర్ అంటే మీ స్కిల్ సెట్ క్యాపబిలిటీ అండ్ దే కెన్ అటాచ్ ఏ సపోర్ట్ డాక్యుమెంట్. మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు డాక్యుమెంట్ ప్రొసీజర్ ఇట్ మే బి రికార్డెడ్ అయినా ఉండొచ్చు, ఇట్ మే బి ఏ నార్మల్ డాక్యుమెంట్ అయినా, ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ టు కంపెనీ ఉండొచ్చు. సో ప్లస్ ఏ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, అంటే ఏ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి మేము ఆల్రెడీ సెర్చ్ చేసాము నో క్యాండిడేట్ హియర్ అన్నట్టు అని చెప్పి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వాళ్ళు ఎల్ఎంఐ డాక్యుమెంట్ని రిక్వెస్ట్ చేస్తారు. సో ఈ ఎల్ఎంఐ డాక్యుమెంట్ కావాల్సినవి ఈ స్టెప్స్ ఇది. ఇట్స్ లైక్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, కంపెనీ ఇట్ మే బి ద రెవెన్యూ, ఇట్స్ ప్యూర్లీ ఎంప్లాయర్ స్పెసిఫిక్. అంటే మన సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తుందా క్యాండిడేట్ నుంచి అంటే నో, ఇట్స్ లైక్ జీరో. సో నో నీడ్ టు సబ్మిట్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ ఎల్ఎంఐ. ఎల్ఎంఐకి మీ సైడ్ నుంచి నో కాంట్రిబ్యూషన్, జీరో కాంట్రిబ్యూషన్. సో ఎంప్లాయర్ ఇట్స్ ఎంప్లాయర్ హెడేక్. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేంటని చెప్పి మీకైతే అవసరం లేదు. బట్ వన్స్ ఎల్ఎంఐ డాక్యుమెంట్ అప్రూవ్ వచ్చిన తర్వాత నౌ ఇట్స్ కమ్స్ టు మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే సర్టెన్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ ప్లస్ మీకున్న వర్క్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నిటిని యూ కెన్ అటాచ్ అండ్ యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ అండ్ వర్క్ పర్మిట్. వర్క్ పర్మిట్కి కావాల్సిన మెయిన్ ఇన్పుట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎల్ఎంఐ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. ఎల్ఎంఐ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అనేది ఇట్ విల్ నాట్ షేర్, ఎందుకంటే దాంట్లో కంపెనీస్ సంబంధించిన హ్యూజ్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో దే కెన్ అకంపెనీ ఒక లాయర్ని మీకు అకంపెనీ చేసి ఆ లాయర్ తరపున దే కెన్ స్టార్ట్ యువర్ ప్రాసెస్, అంటే ఓపెన్ వర్క్ పర్మిట్ వర్క్ పర్మిట్ అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎల్ఎంఐ డాక్యుమెంట్కి ఎంత టైం పడుతుందంటే ఇట్స్ 10 days ఆఫ్ బిజినెసెస్. 10 daysలో మీకు ఎల్ఎంఐ డాక్యుమెంట్ వస్తుంది. ఎందుకు ఈ 10 daysకి అని చెప్తే మీరు మామూలుగా చూసినప్పుడు కెనడియన్ వర్క్ అది మా వీసా ప్రాసెసింగ్ అనేది ఎక్కువ మంత్స్ అని చెప్తారు. దీనికి మాత్రం ఎందుకు 10 days అంటే మేము ఎంప్లాయర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, క్యాండిడేట్స్ లేరు, సో బికాస్ ఆఫ్ నో క్యాండిడేట్స్ ప్రాజెక్ట్ స్టాప్ అవ్వచ్చు అని చెప్పి. సో దే కెన్ చూస్ దట్ మాకు మా క్యాండిడేట్స్ ఆల్రెడీ మేము రైట్ క్యాండిడేట్ చూస్ చేసాము, సో వీ నీడ్ టు గెట్ ఇట్ అని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే 10 days వితిన్ 10 days మీకు ఎల్ఎంఐ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ వర్క్ పర్మిట్ మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇట్ టేక్స్ మోర్ 10 days. సో 10 days ప్లస్ 10 days ఇట్స్ లైక్ 15 days to 20 daysలో మీకు యూ కెన్ గెట్ యువర్ వర్క్ పర్మిట్ అప్రూవల్. సో వచ్చే వర్క్ పర్మిట్ ఎలాంటిది ఏంటని చెప్తే దేర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ వర్క్ పర్మిట్, ఒకటి ఓపెన్ వర్క్ పర్మిట్. మోస్ట్లీ జీటీఎస్ స్కీమ్ వచ్చేటప్పుడు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ కిందకే వస్తారు. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే మీరు ఎంప్లాయర్కి తప్ప మీరు ఇంకే వేరే ఎంప్లాయర్కి కంపెనీకి పని చేయకూడదు. సో ఎందుకంటే మీరు వచ్చేది ఈ ప్రాజెక్ట్ కోసం, ఫర్ దిస్ ఎంప్లాయ్మెంట్ కోసమే కాబట్టి, సో యూ వాంట్ టు స్టిక్ ఆన్ టు దిస్ థింగ్. సో మీరు ఈ క్లోజ్డ్ వర్క్ పర్మిట్తోనే ఈ ఎంప్లాయర్తోనే మీరు జాబ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది అంటిల్ యువర్ వీసా ఎక్స్పైర్స్. సో వన్స్ మీకు వర్క్ పర్మిట్ అప్లికేషన్ కూడా ఓకే యాక్సెప్ట్ అయిన తర్వాత యూ కెన్ గివ్ యువర్ బయోమెట్రిక్స్ ఇచ్చిన తర్వాత వితిన్ 7 days మీ పాస్పోర్ట్స్ మీకు రిటర్న్ అవుతాయి విత్ స్టాంపింగ్ ఆఫ్ ఎ వీసా. సో ఇది హౌ మెనీ ఇయర్స్ అంటే మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది ఈ వర్క్ పర్మిట్ అంటే ఇట్ ఈస్ లైక్ 2 years, మినిమం 2 years అని ఇస్తారు, దెన్ దే కెన్ ఎక్స్టెండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లోజ్డ్ వర్క్ పర్మిట్ కిందకి. సో ఇట్స్ అన్ ఓపెన్ వర్క్ పర్మిట్ కంటే ఎవరికి వస్తుంది ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే మోస్ట్లీ ఎంప్లాయర్కి ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ వర్క్ పర్మిట్ రాదు, బట్ అండర్ జీటీఎస్ స్ట్రీమ్ నేను చెప్తున్నా. బట్ ఇఫ్ యూఆర్ కమింగ్ విత్ ఫ్యామిలీ, ఎగ్జాంపుల్ మీ వైఫ్ మీతో పాటు వస్తున్నారంటే యువర్ వైఫ్ కెన్ గెట్ అన్ ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఏం చేయాలంటే మీ అప్లికేషన్తో పాటే యూ కెన్ సబ్మిట్ యువర్ వైఫ్ అప్లికేషన్, కిడ్స్ అప్లికేషన్ చేస్తే స్టడీ పర్మిట్ కూడా వస్తుంది. సో యాజ్ ఎ ఫ్యామిలీగా మీరు గెట్ టుగెదర్గా వచ్చేయచ్చు. ఇట్స్ లైక్ విత్ ఇన్ 15 days
ఒక ఫ్యామిలీ ఇమిగ్రెంట్ అవ్వడానికి ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ జాబ్ ఆఫర్ అండర్ జీటీఎస్ స్కీమ్ ఇట్ టేక్స్ ఓన్లీ 15 days. దీనికి ఐఎల్స్ అవసరమా అని ఇంతకుముందు చెప్పినట్టు నో ఐఎల్స్, నో పిఆర్. ఇఫ్ యూ గో ఫర్ గవర్నమెంట్ ఫీజెస్ అనేది ఫర్ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఓన్లీ ఎంప్లాయరే చూసుకోవాల్సి వస్తుంది. సో క్యాండిడేట్ షుడ్ నాట్ పే. సో క్యాండిడేట్ అయితే ఏం పే చేయాల్సి అవసరం లేదు. బట్ ఫర్ ఫ్యామిలీ దట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. బట్ ఫర్ ద ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ లైక్ మీరు ఎప్పుడైతే ఒకవేళ కానీ ఎంప్లాయీస్ మాత్రం కంపల్సరీ ఎంప్లాయర్ బేర్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ వర్క్ పర్మిట్ అండి. సో ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. నేను డిస్ప్లే చేస్తాను యాక్చువల్గా ఎన్ఓసి కోడ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో ఫర్దర్ వీడియోస్లో మీరు కనెక్ట్ అవ్వడానికి ఇట్స్ లైక్ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకున్నారు, ఇంకా డీటెయిల్గా ఏమైనా చెప్పాలి లైక్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే ఐ విల్ వాక్ యూ త్రూ ద ఇమిగ్రేషన్ వెబ్సైట్లో చేసి ఎలా అప్లై చేయాలంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ and let me know if you need more videos on this type of immigrations. Thanks for watching.